వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మీకు ఆల్కహాల్ అలవాటు ఉందా? తాగడం అంటే చాలా ఇష్టమా? అయితే ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి, మీకోసమే. ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా బ్రాందీ తాగుతూ ఉంటారు. సో విస్కీ జోలికి అయితే అస్సలు వెళ్ళరు. అమ్మో విస్కీ నా వద్దు అంటుంటారు. అసలు డయాబెటీస్ అటాక్ అయిన వాళ్ళు బ్రాందీ మాత్రమే ఎందుకు తాగాలి, విస్కీ ఎందుకు తాగకూడదు? ఇదంతా మనం తాగుడు గురించి చెప్పట్లేదు. ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇది తీసుకుంటే ఎందుకు స్పైక్ అవుతా ఉంది షుగర్ లెవెల్స్, లేదు ఇది తీసుకుంటే ఎందుకు స్పైక్ అవ్వట్లేదు అనే దాని గురించి తెలుసుకున్నాం. ఇది ఒక అవేర్నెస్ వీడియో మాత్రమే. హాయ్ సార్, నమస్తే అండి. చంద్రరాజు గారు. సార్, చాలా వరకు కూడా మీరు అవేర్నెస్ వీడియోస్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు మనం స్వీట్స్ తింటే షుగర్ పెరుగుతుందా, కాఫీ టీలు తాగితే షుగర్ పెరుగుతుందా అని చెప్పేసి కొన్ని వీడియోస్ కూడా చేసాం మనం. సో ఇప్పుడు దాని కింద ఒక కమెంట్ వచ్చింది, సార్ స్వీట్స్ మీరు కాఫీ టీలు అంటా ఉన్నారు, మాకు మందు తాగే అలవాటు ఉంది. సో కొద్దిమంది ఏంటంటే బ్రాందీ మాత్రమే తాగండి, విస్కీ తాగద్దు అంటున్నారు, ఎందుకు అని అడుగుతున్నారు సార్. మీరు ఇట్లా అన్నారు కదా, ఒక పేషెంట్ ఒక రోజు వచ్చి మనకి ఏం చెప్తుండ్రు తెలుసా మీకు? ఆ పేషెంట్ ఫాస్టింగ్ షుగర్ 320 ఉండే, ఓకే, పోస్ట్ లంచ్ షుగర్ 482 ఉండే. కొన్ని అపోహాలు ఉంటాయి సొసైటీలో. అవి ఇట్లా వినంగానే మన మైండ్ కి అది ఇష్టం ఉందనుకోండి, అది మనం యాక్సెప్ట్ చేసేస్తాం. ఓకే, ఈ పేషెంట్ కి ఇంత ఉంది, ఆల్కహాల్ రోజు అలవాటు ఉంది, ఓకే, డైలీ 150 to 250 ml ఓకే, ఆల్కహాల్ అలవాటు ఉంది. నేను అడిగిన ఎందుకు ఇంత అంటే ఇష్టం. అయితే మనం కూడా చెప్పినాం ఇష్టం అంటే కష్టం. ఓకే, ఎందుకు? ఏమవుతుందంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఉంటుంది, ప్రోటీన్ మెటబాలిజం ఉంటుంది, ఫ్యాట్ మెటబాలిజం ఉంటుంది. ప్రతి మెటబాలిజంకి వేరే వేరే హార్మోన్స్ పనిచేస్తాయి మన బాడీలో. కానీ ఈ ఆల్కహాల్ మెటబాలిజం ఏదైతే ఉంటుంది కదా, అది టోటలీ డిఫరెంట్ ఉంటుంది. ఎప్పుడైతే మనిషి ఇంత ఆల్కహాల్ రోజు తీసుకుంటాడు, ఆల్కహాల్ ఇంతనో ఎంతనో తీసుకుంటాడు కదా మనిషి ఆల్కహాల్ తీసుకోగానే ఏమవుతుందంటే, వన్ షుగర్ లెవెల్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు 100 ఉంది అనుకోండి, ఈ ఆల్కహాల్ తీసుకోగానే మనిషి షుగర్ లెవెల్ 80 to 60కి పడిపోతుంది. ఓకే, ఆల్కహాల్ తీసుకోగానే షుగర్ పడిపోతుంది. ఫుడ్ తింటే ఏమవుతుంది? షుగర్ పెరుగుతుంది. ఆల్కహాల్ తీసుకుంటే ఏమవుతుంది? పడిపోతుంది. అంటే అది ఏ ఆల్కహాల్ అయినా, బ్రాందీ విస్కీ రెండు, ఆల్కహాల్ తీసుకుంటే పడిపోతుంది షుగర్. ఓకే, కానీ ఆల్కహాల్ తీసుకోగానే షుగర్ పడిపోతుంది కదా, ఒక్కసారి యాక్షన్ దిగంగానే షుగర్ ఇడికి వచ్చేస్తుంది 160కి 170 మత్తు దిగంగానే. ఓకే, షుగర్ వ్యాధి పేషెంట్స్ లో ఇట్లా అవుతుంది. షుగర్ వ్యాధి లేదనుకోండి, మెల్లమెల్లగా ఇట్లా అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే, నార్మల్ మెటబాలిజం, నార్మల్లీ మన బాడీ ఫంక్షన్ చేసేది ఎట్లా, దానికి వ్యతిరేకంగా పోతుంది ఆల్కహాల్ మెటబాలిజం. అందుకే ఏమవుతుందంటే, షుగర్ లేనోడు రోజు తాగిండు అనుకోండి, మనకి షుగర్ వస్తుంది. షుగర్ ఉన్నోడు రోజుకి తాగిండు అనుకోండి, మనకి నరాల నొప్పులు, మోకాల నొప్పులు, పిక్కల్లో నొప్పులు, మెడ నొప్పులు, నీరసం, చక్కర రావడం, నిద్ర రాకపోవడం, ఇవన్నీ అవుతాయి. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చి మనకు ఈ షుగర్ లెవెల్ చూపించింది, ఆయనకు ఏం డౌట్ ఉండే అంటే, ఎవరో చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు తెలుసా మీకు? బ్రాండీ తాగితే షుగర్ తగ్గుతుంది అనేసి చెప్పిండ్రు. ఓకే, షుగర్ పూర్తిగా తగ్గుతుంది అనేసి చెప్పిండ్రు. ఓకే, ఇప్పుడు ఏందంటే, ఇప్పుడు ఇంకోటి మీరు చూడండి, తాగుడు ఎవరికైతే అలవాటు ఉంటది వాళ్ళకు బహానా కావాలి తాగడానికి. ఏం కావాలి? బహానా కావాలి. బహానా అంటే ఒక రీజన్ కావాలి. ఎట్లా? ఫుల్ కూర్చున్నాడు అనుకోండి మనిషి, ఫుల్ కూర్చున్నాడు, ఏం చేస్తాడు? ఆనందంలో తాగుతాడు. ఎవరో చచ్చిపోయినరు ఇంట్లో, ఏముంటది? దుఃఖం ఉంటది, బాధతో తాగుతాడు. అవునా కదా? పిల్లలు పుట్టిండ్రు, కొడుకు పిల్లలు పుట్టిండ్రు, ట్విన్స్ పుట్టిండ్రు, దాని మీద ఏమైతుంది? ఫుల్ ఆనందం, మళ్ళా తాగడం. అయితే ఆనందం ఉన్న తాగడం, బాధలో ఉన్న తాగడం, ఏం పనిలేదు. ఇప్పుడు ఏం పనిలేదు, ఏం చేయాలి, సుధరిస్తలేదు, ఏం చేస్తారు మనిషి? అయితే ఏందంటే, ఇప్పుడు ఈసారికి కూడా ఎవరో చెప్పిండ్రు బ్రాండీ తాగితే ఏమైతే తగ్గుతుంది షుగర్ అనేసి. అయితే ఏమైతుంది, మైండ్ ఇమ్మీడియట్లీ ప్రాసెస్ చేసుకుంటారు. ఇంకా ఎవరు సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకునే అవసరం లేదు. ఒక ఫోన్ కొనేటప్పుడు కూడా మనం ఏం చేస్తాం? దోసగాళ్ళని అడుగుతాం, రివ్యూ చూస్తాం, టీవీలో చూస్తాం, యూట్యూబ్లో చూస్తాం, అన్ని చూస్తాం. ఎవరో ఇట్లా చెప్పంగానే ఇట్లా బ్లైండ్ గా ఫాలో అవడం కరెక్టా? రాంగ్. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే,
బ్రాండీ తాగితే షుగర్ తగ్గదు. ఓకే. బ్రాండీ తాగితే షుగర్ తగ్గదు. బ్రాండీ తాగితే షుగర్ కంట్రోల్ కాదు. ఎందుకు? బ్రాండీ ఆల్కహాలే, విస్కీ ఆల్కహాలే. పేషెంట్కి కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేసిన. దీంట్లో కూడా 30% నుంచి 50% వరకు ఉంటుంది ఆల్కహాల్. దీంట్లో కూడా 30% నుంచి 50% వరకు ఆల్కహాల్ ఉంటుంది. అలా తేడా ఏముంది? బ్రాండీ తాగినా షుగర్ ప్రాబ్లం, విస్కీ తాగినా షుగర్ ప్రాబ్లం. అంటే ఈ బ్రాందీ వచ్చేసి మామూలుగా గ్రేప్స్ తోటి, ఫ్రూట్స్ తోటి దీంతో వేస్తారు కాబట్టి మంచిది అని అంటుంటారు. విస్కీ వచ్చేసి వీట్స్ కావచ్చు, ఏదైనా తృణధాన్యాలతో, చిరుధాన్యాలతో వేస్తుంటారు అంటుంటారు కదా. సో ఇవి రైస్, షుగర్ ఉన్న వాళ్ళు రైస్ తినకూడదు, రైస్ తింటే స్పైక్ అవుతుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అని చెప్తా ఉంటారు. కాబట్టి విస్కీలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో బ్రాందీలో అది ఉండదు అంటుంటారు కదా. బ్రాండీలో అది ఉండదు అంటున్నారు, కానీ క్లియర్లీ ఏ వైద్యం అన్నా, అది ఇంగ్లీష్ వైద్యం అన్నా, ఆయుర్వేదం అన్నా, హోమియోపతి అన్నా, సిద్ధం అన్నా, అందరూ ఒకటి చెప్తారు, మద్యపానం సేహతానికి హానికరం. అవునా కాదా? బాటల్ మీదనే ఉంటది. మనం ఇప్పుడు తాగడానికి ట్విస్ట్ చేసి, అది చేసి, ఇది చేసి, ఇప్పుడు ఈ పేషెంట్ ఎట్లా చేసిండ్రు? ఏమైపోయింది? నరాల నొప్పులు, అరికాల మంటలు, స్పర్శ ఉంటలేదు కాళ్ళల్లో, అంతా చచ్చుబడిపోయినాయి. ఎందుకు? ఇట్లా మనం మన ప్రకారం మాడిఫై చేస్తాం స్టేట్మెంట్స్ ని. ఇప్పుడు మనకు తాగడం ఇష్టం అనుకోండి, మనం మాడిఫై చేసుకుంటాం, అరే బ్రాండీ తాగితే మంచిది. అట్లా చేయడం వల్లనే ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి, ఇల్లులు పాడైపోతున్నాయి. అందుకే అది చెయ్యకండి. ఓకే. ఒకవేళ ఈ షుగర్ ఉన్న వాళ్ళు హోమియోపతి మందుల సైడ్ రావాలి అని అంటే మామూలుగా ఇట్లా మీరు చెప్పినట్టుగా ఒక పేషెంట్ వచ్చారు 480 వరకు అంటే చాలా ఎక్కువ అది. మరి అట్లాంటి వాళ్ళకి కూడా నార్మల్ చేయొచ్చా అండి హోమియోపతి మందులతో? అవును సార్, షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గుతుంది హోమియోపతి తోటి. తగ్గుతుంది. మీకు ఇంకోటి చెప్పాలి అంటే హోమియోపతి మందుల్లోనే కాదు, ఎంతో మందుల్లో ఆల్కహాల్ వాడతారు తయారు చేయడానికి. అండ్ మీరు విన్నారో లేదో, ఒక పదం ఉంటది, మరి మీరే ఆల్కహాల్ వాడితే, నేను అదే చెప్తున్నా, ఆల్కహాల్ వాడితే నేను అదే అంటున్నా సార్, దానికి వస్తున్నా. దవా, దారు. ఓకే. ఈ దారు అంటే ఏంది? మందు. మందు. దవా అంటే ఏంది? మందు. మందుకి మందు అని పేరు ఎందుకు పడ్డది అది కూడా చెప్తాను. ఇప్పుడు ఇంతకు ముందు మిడివల్ టైమ్స్ లో, మన నిజాం కాలంలో కూడా ఏందంటే, ఒక రోగాన్ని ట్రీట్మెంట్ చేయడానికి మందు వాడుతుండే, ఒక రోగాన్ని ట్రీట్మెంట్ చేయడానికి ఆల్కహాల్ వాడుతుండే. కానీ దానికి మాత్ర ఉంటది, అందుకే అది మందులాగా వాడుతుండే కాబట్టి దానికి మందు అని పేరు పడ్డది. మందు తాగడం ఎంత మోతాదులో వాడాలో అంతే వాడాలి, ఎంత దాంట్లో వాడాలి అంతే వాడాలి. మొత్తానికి చేతన్ రాజు గారు అంటేనే ఒక హోమ్ రెమెడీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఇంట్లోనే సింపుల్గా, అంటే మరి షుగర్ లెవెల్ పూర్తిగా తగ్గించడం కాదు, కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఎట్లాంటి హోమ్ రెమెడీ? సద్దన్నం. సద్దన్నం. సద్దన్నం తినాలి రెగ్యులర్లీ. ఎర్లీ మార్నింగ్ మీరు సద్దన్నం బ్రేక్ఫాస్ట్, అది ఫర్మెంటేటెడ్. మళ్ళీ ఇంకోటి కూడా చెప్పాలంటే, దాంట్లో కూడా కొద్దిగా మాత్రలో ఆల్కహాల్ ఉంటది, ఫర్మెంటెడ్ అయింది కాబట్టి. అండ్ అది ఎంత దవాలాగా ఉంటది, అది దవాలాగా ఉంటది, దారులాగా ఉండదు, దారులాగా ఉండదు. అండ్ అది మీకు హెల్ప్ చేస్తుంది. మీ షుగర్ నేను చెప్పినా కదా ఫస్ట్ కిందికి తీసుకొస్తుంది అనేసి, అట్లా మీకు హెల్ప్ కూడా చేస్తుంది. ఇది మొత్తానికి ఇది ఒక అపోహ మాత్రమే. ఏంటంటే బ్రాందీ తాగితే షుగర్ లెవెల్ తగ్గుతుంది, షుగర్ ఉన్న వాళ్ళకి బ్రాందీ మంచిది, విస్కీ మంచిది కాదనేది మాత్రం ఒక అపోహ. సో దీన్ని కారణంగా తీసుకొని, దీన్ని సొడ్డుగా, దీన్ని సాకుగా చూపించి మాత్రం ఇది తాగకండి. ఆల్కహాల్ అనేది శృతి మించితే మాత్రం చాలా వరకు ప్రమాదకరంగా ఉంటుంది. ఏదో మెడిసినల్గా వాడితే మాత్రం ఇది అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఆ మెడిసినల్ అనేది మళ్ళీ బాటిల్ ఓపెన్ చేసి కాదు, ఈ మెడిసినల్లో మనం తీసుకుంటే బాగుంటుంది, అంటే దారులాగా కాకుండా దవాలాగా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళకి హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నా, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.